రిషబ్ శక్తినా రిషబ్ శక్తిని అంటే వరల్డ్ అంతా రిషబ్ శక్తిని అంటుంది. శివతాండవం కాదు ఇది, రుద్ర తాండవం. ఇంతవరకు బాలీవుడ్ నుంచి కలెక్షన్ దుమ్ము దులిపెత్తుంటే బాలీవుడ్ పోటీగా సండే రోజుని తమిళ నుంచి నేనున్నాను నా కలెక్షన్ చూసుకొని చెప్పేసి తెలుగును కూడా డామినేట్ చేసేసి తమిళ్లో 5.5 కోట్లు కలెక్ట్ చేసి వండర్ క్రియేట్ చేసింది తమిళ వర్షన్స్ వరకు. ఇంతవరకు బాలీవుడ్ లో 131 కోట్లు కలెక్ట్ చేస్తే ఓన్లీ సండే రోజున 14.5 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ లో 146.5 కోట్లు బెంచ్ మార్క్ సెట్ చేసింది. నిజంగా వండర్ అనాలి. వరల్డ్ వైడ్ సండే కలెక్షన్ చూసుకున్నట్లయితే బాలీవుడ్ నుంచి 14.5, కన్నడ నుంచి 12.5, తమిళ నుంచి 5.5, తెలుగు నుంచి 5, మలయాళం నుంచి 3.5, నెట్ 41. వరల్డ్ వైడ్ గ్రా చూసుకున్నట్టయితే 49 కోట్లు కలెక్ట్ చేసింది సండే రోజుని. అంటే ఇండియా నెట్ ఇంతవరకు 438 కోట్లు కలెక్ట్ చేసి అన్లిమిటెడ్ రికార్డు సృష్టించింది. మండే రోజుని వరల్డ్ వైడ్ పోస్టర్ 650 కోట్లు రావచ్చని నా ప్రిడిక్షన్ లో చెప్తే మేకర్స్ ఇంకొక 5 కోట్లు ఎక్స్ట్రా వేసి 655 కోట్ల పోస్టర్ దించేశారు. ఇక మండే కలెక్షన్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ 19 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా నెట్ 452 కోట్లు దాటిపోయింది. సో వరల్డ్ వైడ్ పోస్టర్ మండేతో కలుపుకుంటే 675 కోట్లు పోస్టర్ రావచ్చు. పాన్ ఇండియా సినిమా తీస్తే సరిపోదు, పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ చెయ్యాలి. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నైట్ షూటింగ్ చేశారు. సమయం తక్కువ ఉండడము, ఓజీ బీజేఎం ఇప్పటికీ సెబుల్లో మారుమోగిపోతా ఉంది. సోషల్ మీడియాలో ఏ క్లిప్ చూసినా సరే ఓజీ బీజిఎం వెనకాల రన్ అవుతూ ఉంది. అంతలా ప్రాణం పెట్టి తమన్ గారు బీజిఎం ఇచ్చారు. నిజంగా ఓజీ హీరో ఎవరంటే తమన్ గారు అని చెప్పొచ్చు. అంతలా కష్టపడ్డారు ఆయన. ప్రతి మూమెంట్ లోని ఓజీ బీజిఎం కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా. అలాంటి సినిమాని ప్రమోషన్ చేయకుండా, జనాల్లో తీసుకెళ్లకుండా అలా నెగ్లెక్ట్ చేసి వదిలేశారు. లేకపోతే ఇప్పటికే 600 నుంచి 700 కోట్లు వెళ్ళే పొటెన్షియల్ ఉన్న ఓజీ సినిమా. ఈ మిస్టేక్స్ నెక్స్ట్ టైం సాల్వ్ చేసుకుంటారని ఆశిద్దాం. హీరో ఎవరనేది కాదు, డైరెక్షన్ ఎవరు చేశారనేది కాదు, ప్రజెంటేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, ఎమోషన్స్, ఎలివేషన్స్, కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు. రిజల్ట్ కాంతార లాగా ఉంటది. చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే కాంతార 800 వెళ్తుందా, 900 వెళ్తుందా, 1000 దాటేస్తుందా అని చెప్పేసి. మై ప్రిడిక్షన్ ఓన్లీ 800 దగ్గర సినిమా ఎండ్ అయిపోతుంది. ఫైనల్ పోస్టల్ 800 కోట్లు రావచ్చు, దాటొచ్చు కూడా. కాకపోతే దాని పొటెన్షియల్ అంతవరకే ఉంటది. ఇంకా చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 ఏ వచ్చినా సరే దానికి ఒక ఫ్యాన్ బేస్, దానికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కనుక, ప్రజల్లోకి వెళ్ళిపోయింది కనుక డెఫినెట్లీ నెక్స్ట్ రాబోయే సిరీస్ ఏదైనా కానీ కాంతార చాప్టర్ 2 అవని, కాంతార చాప్టర్ 3 అవని 1000 కోట్ల మార్కు ఖచ్చితంగా పడిపోతుంది. ఒకటి మట్టి కన్ఫర్మ్ చేసుకోండి, మన వరల్డ్ అంతా, ప్రపంచం అంతా తిరిగిన బాలీవుడ్ మట్టిగా కేర్ తీసుకోవాలి. బాలీవుడ్ అనేది మహాసముద్రం, అందులో ప్రమోషన్ చేసుకోవాలి. హిందీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. అప్పుడు వచ్చే రిజల్ట్ పుష్ప 2 లాగా ఉంటుంది, కాంతార లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడికైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.